ఇవాళ మునక్కాయ తాలింపు చేస్తున్నామండి. మనము ముందుగా ఇలా చిన్న చిన్న పీసెస్ స్లైసెస్గా కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ముందుగా ఇలా తరిగి పెట్టుకున్న ముక్కలు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తగినంత నీళ్ళు వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికే వరకు ఉడికించుకోవాలండి. స్లోగా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. కాయ ఉడికిపోయిందండి. ఇలా ప్రెస్ స్టవ్ ఆపేసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. కడాయి వాష్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ లో ఫ్లేమ్లో ఆనియన్స్ పచ్చివాసన పోయేలాగా కొంచెం దూరగా వేసుకోవాలండి. బ్రౌనిష్గా అయ్యాయి కదండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న కాయలు ఇందులో వేసుకోవాలండి. కాయలు మిక్స్ అయ్యేలాగా సిమ్లో పెట్టుకోవాలి. చిటికెడు పసుపు అండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి కాసేపు మూత పెట్టాలండి. పసుపు వేసిన తర్వాత ఎక్కువ కలబెట్టకూడదండి. ఎక్కువ కలబెడితే కాయ చెదిరిపోతుందండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఓన్లీ కారం వేస్తున్నానండి. నాది మిక్సింగ్ ధనియాలు, కారం విత్ ధనియాల పొడి, టేస్ట్కి తగ్గ కారం, ప్యాన్ పెట్టుకొని ఇలా పల్లీలను రోస్ట్గా దూరగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. తాలింపు మనం వేపుకున్న వేరుశనగని తొక్క తీసి ఇలా మిక్సీలో వేసుకోవాలండి. దీంతోపాటు ఒక 4 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మిక్సీలో వేసుకొని కోస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చాపచ్చాగా వేసుకున్న వేరుశనగ పొడండి 2 వేసేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదండి. కారం, వేరుశనగల పప్పుల పొడి 2 కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని కారం పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు లో సిమ్లో స్టవ్ ఉంచుకొని సిమ్లో ఉంచుకోవాలండి. కారం, పప్పుల పొడి కాయలకి పట్టేలాగండి. చూసారండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునక్కాయల ఫ్రై రెడీ అండి.